హలో అండి. ఈరోజు మీకు చెకోడీలు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. నేను బియ్యపు పిండితో చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా, క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని, మనము ఇందులో వాటర్‌ని వేసేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపు పిండిని తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. ఇందులో 1 ½ టీ స్పూన్ వరకు కారం, ఇంకా 1 టీ స్పూన్ వరకు సాల్ట్‌ను వేసేసుకోండి. మీరు టేస్ట్‌ని బట్టి వేసేసుకోండి. ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు వాము, 1 టీ స్పూన్ వరకు నువ్వుల్ని వేసేసుకోండి. ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు, ఇంకా హాఫ్ టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. నెయ్యి ప్లేస్‌లో మీరు ఆయిల్‌ని కూడా వేసేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల చెకోడీలు క్రిస్పీగా వస్తాయి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనము బియ్య పిండిని వేసేసుకోవాలి. నేను ముందుగానే జల్లించుకొని పెట్టేసుకున్నాను. నేను 2 కప్స్ వరకు బియ్య పిండిని వేసుకుంటున్నాను. మనము ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని వేసేసుకొని ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చూడండి ఇలా మంచిగా పిండి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత దీనిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనము సాఫ్ట్‌గా ముద్దలాగా చేసేసుకొని పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇది కాస్త చల్లారిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా సాఫ్ట్‌గా కలుపుకొని పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా సాఫ్ట్‌గా ఉండాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకుంటూ వీటిని చెకోడీలాగా చేసేసుకోవడమే. చేతికి కొద్దిగా ఆయిల్‌ని పెట్టేసుకోండి. ఈజీగా మనకు చెకోడీల్ని చేయడానికి ఉంటుంది. చూడండి ఈ విధంగా పొడవుగా చేసేసుకొని ఇలా రౌండ్‌గా చుట్టేసుకుంటే సరిపోతుంది. అంతేనండి. ఇలా పిండిని మొత్తాన్ని చేసేసుకోండి. మీరు చేతికి కొద్దిగా ఆయిల్‌ని పెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనము ఈజీగా ఉండడానికి ఇలాంటి ఒక గరిటెలో వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అందులో వేసేసుకోవడమే. ఆయిల్ మంచిగా హీట్ చేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనము చెకోడీల్ని వేసేసుకోవడమే. ఇవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ తర్వాత కదుపుకోండి. లేకపోతే విడిపోతాయి. చూడండి 1 మినిట్ తర్వాత ఇలా చేసేసుకోండి. ఇప్పుడు వీటిని 2 సైడ్స్ తిప్పుకుంటూ స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని తర్వాత హై ఫ్లేమ్‌లోకి మార్చుకొని ఈ కలర్‌లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అంతేనండి. ఈ విధంగా పిండిని మొత్తాన్ని చేసేసుకోవడమే. చాలా సింపుల్‌గా, చాలా కరకరలాడుతూ ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. చక్కెర పార చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక బౌల్‌ని తీసుకొని ఇందులో 2 కప్స్ వరకు మైదా పిండిని వేసేసుకొని ఈ పిండిని జల్లించుకోండి. మీరు మైదా ప్లేస్‌లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఒక 2 కప్స్ వరకు నేను మైదా పిండిని వేసేసుకొని జల్లించుకొని పెట్టేసుకున్నాను. 2 కప్స్ మైదాకి ముప్పావు కప్పు వరకు షుగర్‌ని తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి. దీనిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యిని వేసేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇంకా కొద్దిగా వంట సోడాని కూడా వేసేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ వేయకముందు ఒకసారి పిండిని బాగా కలుపుకొని పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకోవాలి. ఇలా ముద్దలాగా రావాలి. అప్పుడు మనకు నెయ్యి కరెక్ట్‌గా సరిపోయినట్టు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి. ఈ పిండిని కలుపుకోవడానికి మరి ఎక్కువగా వాటర్ ఏం అవసరం ఉండవు. ఎందుకంటే మనం షుగర్‌ని యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం ఉండదు. నాకు అయితే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పట్టినాయి అంతే. చూడండి ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము వీటిని చేసేసుకోవడమే. పిండిని కొద్దిగా పెద్ద పెద్దగా తీసుకుంటూ మనము దీనిని ఒత్తుకొని పెట్టేసుకోవాలి.
ఒకసారి ఇలా తీసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు చపాతీ కర్రతోని దీనిని కాస్త లావుగా ఉండేలాగా చేసేసుకోవాలి. అప్పుడే చక్కెర పార మంచిగా క్రిస్పీగా వస్తుంది. చూడండి ఈ విధంగా చేసేసుకోండి. చూడండి ఈ విధంగా లావుగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక చాక్ని తీసేసుకొని సైడ్కి కట్ చేసుకోండి. ఈక్వల్గా వచ్చేసాయి అన్నీ. ఇలా చేసుకున్న తర్వాత అడ్జస్ట్ని తీసేసుకోండి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా చాకుతోని పైకి ఉంటే మనకు వచ్చేస్తాయి. చూడండి ఈ విధంగా లావుగా ఉండాలి. ఇలా మొత్తం పిండిని మొత్తాన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము ముందుగా చేసేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకోవడమే. కొద్ది కొద్దిగా వేసేసుకోండి, మరీ ఎక్కువగా వేయకండి, కరెక్ట్గా ఫ్రై అవ్వవు. ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి. ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి. చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.